కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. మనం చూస్తున్నాం ఇక్కడ ద్వారకాధీశ యొక్క మందిరం. శ్రీ ద్వారకాధీశుడు ఆనాడు తన యొక్క భక్తులందరితో ఈ ద్వారకలోనే కొలువున్నాడు. ఇదే అత్యంత విశేషమైనటువంటి ద్వారకా నగరం. భగవంతుడు కొలువున్నటువంటి ద్వారకాధీశుడు కొలువున్నటువంటి మందిరం అదే ద్వారకాధీశ మందిరం. ఆ ద్వారకాధీశుకి చాలా చక్కటి సంగీత వాయిద్యంగా సముద్ర ఘోష వినిపించడానికి గాను ఇక్కడ గోమతి నది ప్రత్యక్షమైంది. ఈ గోమతి స్వర్గంలో ఉండేటువంటిది. శ్రీ వశిష్ఠ మహాముని యొక్క కుమార్తె. వశిష్ఠుడు స్వయంగా ఈ గోమతి నదిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి రావణాసురుని సంహరించినటువంటి శ్రీరాముడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి రాముడు స్నానం చేసినటువంటి గోమతి నది ఇది. కృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి గోమతి నది ఇది. ఈ గోమతి నది యొక్క ఉత్సాహవంతమైనటువంటి పరవళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ సముద్ర ఘోష ఏదైతే ఉందో అది భగవంతుడికి సంగీత ధ్వనిలాగా స్వామివారి శయనించేటప్పుడు వినిపిస్తుంది. ఆ తర్వాత మీరు గమనించండి, ఈ గోమతి నది ఎదురుగానే ఉన్నటువంటి ఆ అరేబియన్ మహాసముద్రంలో కలుస్తుంది. ఎదురుగా మీకు కనిపిస్తున్నటువంటి ఒక మందిరం మీరు చూడొచ్చు, సముద్రనారాయణ మందిరం. ఈ ప్రపంచంలో ఏకైక మందిరం ఇది. సముద్రనారాయణ స్వామికి ఉన్నటువంటి ఏకైక మందిరం సముద్రనారాయణ మందిరం ఇది. ఆ సముద్రనారాయణ మందిరం దగ్గరే సంగమం ఉంది. గోమతి నది సముద్రంలో కలుస్తూ ఉన్నది. అందుకని ఈ గోమతి నది సముద్రం కలిసేటువంటి ఈ సంగమ స్థానంలో సముద్రనారాయణ ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి క్షేత్రంలో ద్వారకాధీశుడు కొలువుండి భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.